చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి. మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. నేను ఇప్పుడు చెప్పబోయే ఒక టాపిక్ ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే కౌలుకి పొలాలు చేసిన రైతులు కానీ లేదా సొంత పొలము 10-20 ఎకరాలు ఉన్నా కానీ లేదా 5 ఎకరాలు ఉన్నా కానీ అటువంటి రైతులకి కలుపు పెద్ద సమస్య అయిందండి. కలుపు మనుషులని పొలంలో దింపినా సరే వాళ్ళు నిదానంగా రేపు కూడా తీసుకుందాంలే, నిదానంగా పోదాంలే అనుకునే రోజులండి ప్రస్తుతం. వాళ్ళని రైతు వెంబడ కాసుకొని ఉంటే వాళ్ళు అంతంత మాత్రం తీస్తున్నారండి ప్రస్తుతం. అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ వరి వెరైటీ 8 ఎకరాల ఫీల్డ్ అండి. దీనికి వాస్తవానికి నాకు తెలిసి కలుపుకి మనుషులు దింపకుండా ఎవరో వ్యవసాయం చేయరండి. మేను మటుకు 8 ఎకరాల ఫీల్డ్కి కలుపు మనిషినే దింపలేదండి. ఇప్పటికి బిర్రు పొట్టల స్టేజ్ వచ్చిందండి. మీరు చూడండి ఫ్రెండ్స్, పొలాన్ని తల కొట్టినట్టు లైన్కి దారం పెట్టి కొలతేసినట్టు ఉంది ఫ్రెండ్స్. ఎక్కడా ఒక కలుపు కానీ జంగ ఊదర కానీ తొంగ కానీ ఎక్కడా లేదండి. గాబైతే నారు పొలము గట్టు మీద కూడా పాసిపోయిందండి. కలుపు ముందు వేశాము. అయితే ఈ కలుపు ముందు ఏ విధంగా వేయాలి, ఎట్లా వేయాలి, ఏ స్టేజీలో వేయాలి, దేంట్లో కలిపేయాలి అనే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ అయినట్లయితే ఈ తడవ నెక్స్ట్ సీజన్లో చెబుతామండి. అయితే ఇక్కడ కలుపు ముందు ఏమి వేశారని అనుకుంటున్నారా? ఇక్కడ కౌన్సిల్ యాక్టివ్ వేసామండి. అయితే ఈ కౌన్సిల్ యాక్టివ్ను కూడా భలే నాజుగ్గా తెలివితో వేయాలండి. నీ ఇష్టం వచ్చినట్లుగా వేసినట్లయితే పొలము గ్రోత్ కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కలుపు కూడా వస్తుంది. ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ సీజన్లో మీరు నాట్లు వేసే సమయంలో కానీ మీరు రిజిస్టర్ అయినట్లయితే మీ యొక్క పొలంలో కలుపు రానియకుండా 100% మేము చెప్తామండి. థ్యాంక్ యూ. జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా.